దేవుని అతి పరిశుద్ధమైన నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపించబడునుగాక. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో వాయిస్ ఆఫ్ గాస్పెల్ యాజమాన్యం నుంచి ఏర్పాటు చేయబడిన ఈ యొక్క స్తుతి ఆరాధన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మీ మీ స్థలాలలో దేవుని స్తుతించుటకు, దేవుని గణపరచుటకు, దేవుని మహింపరచుటకు మీరందరూ కూడా కొంత సమయం దేవుని ఆరాధించుటకు సమయాన్ని కేటాయించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. తలలు ఉంచుతాం, కళ్ళు మూసుకుందాం. మీరు ఏ ప్రాంతంలో ఉన్నవారైనా కూడా దేవుని సన్నిధి పరిశుద్ధమైనది కనుక ఏదో కాలక్షేపానికో కాకుండా, వీక్షించడానికి కాకుండా, యేసయ్యను ఆరాధించడానికి మీ హృదయాలను సంసిద్ధపరచుకోవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, వందనీయుడా, ఆరాధనకు ఏకైక యోగ్యుడా, పూజార్హుడా, ఈ రీతిగా మా ప్రాణనాథుడు అయిన మిమ్మలను, ఆరాధనకు ఏకైక యోగ్యుడు అయిన మిమ్మలను వాయిస్ ఆఫ్ గాస్పెల్ సంస్థ ద్వారా స్తుతించి, గణపరిచి, మహిమపరిచి నిన్ను కొనియాడే భాగ్యమునిచ్చావు ప్రభువా. నీకు కోటాను కోట్ల స్తుతి స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. ఈ దినమంతా అనేకులకు ఆశీర్వాదకరంగా వాడుకున్నావు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఎవరెవరైతే ఈ ఆరాధనలో పాలు పంపులు పొందుకుంటూ ఉన్నారో ఈ ఆరాధన వారి కుటుంబాలకు ఆశీర్వాదకరం చేయండి. వారి ఆత్మ సంబంధమైన జీవితాలను బలపరుచుకోవడానికి ఉపయోగార్థంగా మార్చండి. అనేకులకు తండ్రి దీవెనకరమైన వర్తమానాన్ని మీరు అందించమని, అనేక మంది మనస్సులు మార్చబడి వాస్తవాన్ని, సత్యాన్ని తెలుసుకొని సన్మార్గమును నడిపించబడడానికి కృపచూపమని ప్రార్థిస్తూ ప్రారంభ ప్రార్థనతో ప్రారంభిస్తున్న యేసయ్య, సమస్తములో తండ్రి మీరు తోడే ఉండమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కొన్ని స్తుతి గీతములు పాడుకొని దేవునిని మహింపరచుకుందాం. ఈ స్తుతి గీతం మీకు అందరికి వచ్చినట్లయితే నాతో పాటు కలిసి ఏకీభవించి యేసయ్యను ఆరాధించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తా ఉన్నాం. స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా దేవుణ్ణి స్తుతించుటకు సంసిద్ధపడవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. నీవే కృపాధారము త్రియేక దేవ, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవ, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన పదములు నవనూతన కృపలు, నూతన పదములు నవనూతన కృపలు నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును
నీకేనయ్యా. నీవే కృపాధారము ప్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. చప్పుడు కొడదాం, చప్పుడు కొట్టి దేవుని మహిమ పరుచుకుందాం. లైఫ్ హైట్ పెంచండి, లైఫ్ హైట్ పెంచండి. స్తోత్రం. స్తోత్రమయ్యా, ఆరాధనకు ఏకైక యోగ్యుడానికి స్తోత్రమయ్యా. స్తోత్ర స్తోత్ర. ఆనందించితిని అనురాగవంతాల ఆశ్రయపురమైన నీలో నేను. ఆనందించితిని అనురాగవంతాల ఆశ్రయపురమైన నీలో నేను. ఆకర్షించితివి ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి. ఆకర్షించితివి ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి. ఆపదలెన్నో అనుకున్నను అభయమునిచ్చితివి. ఆవేదనల అగ్ని జ్వాలలో అండగా నిలిచితివి. ఆలోచనవై ఆశ్రయించి కాపాడుచున్నావు. నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము ప్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము ప్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలము నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము ప్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. అవునయ్యా, నీవే కృపకు ఆధారమైన దేవుడవయ్యా. నీవే మా జీవితం యొక్క క్షేమానికి ఆధారమైన దేవుడు ప్రభువానికి స్తోత్రం. నూతన సంవత్సరములోనికి నడిపించి నూతన బలమును నూతన కృపను నేటి వరకు దయచేసిన దేవుడు ప్రభువానికి స్తోత్రం. అందుకని నిన్ను ఆరాధిస్తున్నాం. సర్వకృపానిధి సీయోను పురవాసి నీ స్వాస్థ్యముకై. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మరొక స్తుతి గీతం పాడుకొని దేవుని మహిమపరుద్దాం.
సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. హల్లెలూయా, హల్లెలూయా. అధికాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. అధికాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమై ఉండగా నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నీ యందు నిలిచి ఉంటుంది కానీ నేను ఫలించలేను ప్రభువా, నీకు వేరే ఉంటే నేను సాధించలే, నీవు నిలిచి ఉంటేనే ఫలించగలం. నేను బహుగా ఫలించుంది లేదా నీ నామము మహిమపరచబడుతుంది యేసయ్యా. స్తోత్రం. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన పదములతో అర్పించుతున్నాను, సర్వము నీకే అర్పణగా. ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా
ప్రేమ. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. స్తోత్రులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, వందనీయుడా, ఆరాధనకు ఏకైక యోగ్యుడా, పూజార్హుడా. అందరూ చప్పట్లు కొట్టి యేసుని మహిమపరుచుకుందా. ఎవరు కూడా లోనుగా ఉండకుండా అందరూ కూడా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరుచుకుందా. ఎందుకు ఇంకా కన్నీరు? ఆయన మాట ఎందుకు ఇంకా కన్నీరు? శాలేము రాజా రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించును నీ చిత్తమైన మార్గములో. శాలేము రాజా రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించును నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వగా నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వగా నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. స్తోత్ర స్తోత్ర. దేవునికి స్తోత్రం. చివరిగా కొద్ది నిమిషాలు మనము యేసయ్యను ఆరాధించుకున్న తర్వాత దేవుని యొక్క వాక్య సందేశంలోనికి మనం ముందుకి కొనసాగుదాం. మీరు ఏ స్థలంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితులు గుండా కొనసాగుతున్నా, దేవునికి సమయం ఇవ్వడం మీ జీవితాలకు ఎంతైనా ఆశీర్వాదకరమని భావించండి. కొద్ది నిమిషాలు, ఇది వేడుక కాదు. మనమందరం కూడా వేడుకను వీక్షించడానికి, ఇది మనము దేవునిని ఆరాధించుటకు నడిపించబడిన స్థలం, దేవునిని మహిమపరచుటకు నడిపించబడిన స్థలం అని భావించి, ఎక్కడ ఉన్నా ఇటువంటి పరిస్థితుల గుండా కొనసాగుతున్నా కొద్ది నిమిషాలు మరిక వేటి గురించి ఆలోచించకుండా, మరిక వేటి గురించి పనుల్లో ముందుకు కొనసాగకుండా కొద్ది నిమిషాలు మనసారా దేవుని ఆరాధించుటకు మీ హృదయాలను సంసిద్ధపరచుకోవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. నీ ప్రతికూల పరిస్థితి అనుకూలపరచబడేది ఆయన సన్నిధిలో నిలిచుంటేనే. నీ కన్నీరు తొడవబడేది, నీ కన్నీరు నాట్యంగా మార్చబడేది, నీ దుఃఖము సంతోషంగా మార్చబడేది నీవు ఆయన సన్నిధిలో నిలుచుంటేనే. నీ ప్రతి పరిస్థితి మార్చబడుతుంది. సంతోషము, సమాధానము, సంతృప్తి, శాశ్వత ఆనందముతో నీ జీవితం కొనసాగుతుంది అని జ్ఞాపకం చేసుకొని, దేవుడు నీకు ఇచ్చిన విలువైన ఈ సమయాన్ని దేవుని సన్నిధిలో గడపడానికి వినియోగించు. అనేకమైన ఆధ్యాత్మిక మేలులు పొందుకొని సంతోషంగా నీ జీవితాన్ని, భవిష్యత్తును ముందు కొనసాగింప చేసుకుంటా.
ఈ యొక్క స్తుతి ఆరాధనలో అందరూ కూడా ఏకీభవించేటట్టు ప్రయత్నం చేయండి. స్తోత్రం యేసయ్యా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. స్తోత్రమయ్యా. ఈ ఆరాధన ఎవరైతే కొనసాగుతున్నారు మనందరి కన్నీరు పొడవబెట్టడం చూపించగలుగుతారు. మనందరి కష్టాలు సుఖమయంగా మార్చబట్టి కృప చూపించండి ప్రభు. ఎన్నో ప్రతికూలతల కింద కొనసాగుతున్నారు. ఈ శరీరాన్ని చూస్తూ నేను ప్రభానికి స్తోత్రం. పరలోక మహిమను నీ కొరకు విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను నీ కొరకు విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకు చావైతే లాభమనుకు. బ్రతికితే క్రీస్తు కొరకు చావైతే లాభమనుకు. ప్రాణమా నాలో తొందర పడకుమా. ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నన్ను అడ్డుకుందని వలకెత్తకుందుగా, రాళ్ళు రువుతారని ఫలించకుందుగా. మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందుగా, రాళ్ళు రువుతారని ఫలించకుందుగా. ఎండిన భూమిలో మొలచిన మొక్కవలె
నీవు బహుగా ఫలించుమా. ప్రాణమా నాలో తొందరపడకుమా. ప్రాణమా నాలో తొందరపడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునేస్తమా యేసయ్య మాటిది. అవునయ్యా, నా దుఃఖ దినములన్నీ సమాప్తము చేసిన దేవుడవయ్యా. పాపములో ఉన్నప్పుడు సమాధానం లేదు, బానిసత్వంలో ఉన్నప్పుడు నెమ్మది లేదు. ఎంత సంపాదిస్తున్నా, ఎంత ఉన్నా, ఎందరు ఉన్నా శాశ్వత ఆనందాన్ని పొందుకోలేకపోయాం ప్రభువా. నీ వైపు చూసిన దినం మొదలుకొని, నీ స్వరక్షము చేత కడుగుబడిన దినం మొదలుకొని ఏ స్థితిలో ఉన్న సంతోషాన్ని చూడగలుగుతున్నాం ప్రభువా. అందును బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా. పోరాడుచున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా. పోరాడుచున్నది అంధకార శక్తులతో. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని దుర్గాప్తి చేకూని స్తుతియాగము చేయుచు జయమే ఊపిరిగా గురి యొద్దకి సాగిపో. జయమే ఊపిరిగా గురి యొద్దకి సాగిపో. ప్రాణమా నాలో తొందరపడకుమా. ప్రాణమా నాలో తొందరపడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునేస్తమా యేసయ్య మాటిది. దేవునికి స్తోత్రం. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయబోతున్నాం. దేవుని యొక్క వాక్యం వినుటకు మీ హృదయము సంసిద్ధపరచబడాలి. ఆయన వాక్యము వెల్లడి అగుట. నీకు స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, వందనీయుడా, ఆరాధనకు ఏకైక యోగ్యుడా, ఇప్పటి వరకు నేను స్తుతించుటకు, గణపరచుటకు, మహింపరచుటకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన ధన్యకరణ స్థితి కొరకు నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే నిన్ను స్తుతించారో, నిన్ను ఆరాధించారో, నిన్ను మహింపరిచారు, ప్రతి బిడ్డని మీరు దీవించమని, ఈ యొక్క ఆరాధనలో పాలు పంపులు పొందుకున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించమని, ఇటువంటి పరిస్థితుల గుండా అయితే నడిపించబడుతూ నలుదిక్కులు మూయబడి ఏ దిక్కు కానరాకుండా, దేవా నీవే నాకున్న ఏకైక దిక్కని నీ వైపు చూస్తున్నారు, నీపై ఆధారపడుతున్నారు. కుటుంబ సమస్యల చేత, ఆర్థిక సమస్యల చేత, ఆరోగ్య సమస్యల చేత, దీర్ఘకాలిక వ్యాధుల చేత నడిపించబడుతూ నీపై సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆధారపడుతున్నారు. వారందరినీ మీరు దర్శించమని. అనేక మంది ఈ లోకమే శాశ్వతం అనుకొని ఫలించలేని జీవితాల్లోనికి వెళ్ళిపోతూ ఉంటుండగా వారితో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడాలని ప్రార్థిస్తూ, నీ వైపుకు మరల్చబడి వారు చేస్తున్న తప్పిదాలు తెలుసుకొని వారి మనోనేత్రాలు వెలిగించబడి నీ వైపుకు చూసే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ, దేవాని చిత్తాన్ని జరిగించమని, దేవాని చిత్తాన్ని బయలుపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం.
ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళడానికంటే ముందుగా గాస్పల్ వాయిస్ యాజమాన్యానికి మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగనే ఈ యొక్క లైవ్ ఆరాధనను వీక్షిస్తున్న మిమ్మలను మీ కుటుంబాలను కూడా దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో బలపరుచునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. లైట్ బయట పెట్టండి. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకొని దేవుని మహింపరుతాం. నేను చదువుతాను, మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలకించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. అతడు దాని పండు వెదకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఒక అంజూరపు చెట్టున పండు వెదకుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట వారితో చెప్పాడు. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. దేవుడు తన దివ్య వాక్యం వినుచున్న మనందరి వినికిడిలో నివసింపచేయునుగాక. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు మనం ఏ వాక్యాన్ని ధ్యానం చేసినా యేసయ్య ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన చిత్తము లేకుండా ఏది కూడా మనకు బయలుపరచడం, ఎందు నిమిత్తం ఏ ఉద్దేశం బట్టి ఎందుకోసం యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానం వారితో చెప్పాడు. మరియు అన్నాడు అంటే దాని ముందు ఏదో జరిగింది. ఎందుకు అంజూరపు చెట్టు నరికివేయబడాలి, ఎందుకు ఫలించలేదు, ఎందుకు సంవత్సరము ఉండనిమ్మన్నాడు, ఎందుకు సమయాన్ని ఇచ్చాడు, ఇవన్నీ కూడా మనకు అర్థమవ్వాలి అంటే మనం దానికి ముందు జరిగిందేంటో మనము జ్ఞాపకం చేసుకోవాలి. నేను చదువుతున్నాను 1వ వచనం నుంచి. అదే లూకా సువార్త 13వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను ఈ యొక్క వాక్యాన్ని చదువుతున్నాను. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనేను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఇక్కడ 2 సందర్భాలని యేసయ్య జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, చాలా సందర్భాల్లో సేవకులతో కూడా మనం ఇటువంటి సంభాషణలను కొనసాగిస్తూ ఉంటాం. ఎటువంటి సంభాషణ అంటే, ఒకరి కుటుంబం మెరుగుపరచబడినప్పుడు, యేసయ్యను నమ్ముకున్న యేసు ప్రభు సన్నిధికి వెళుతూ ఉన్నా వారి కుటుంబంలో సమాధానం దొరకనప్పుడు, వారి కుటుంబంలో నెమ్మది దొరకనప్పుడు మనమందరం కూడా సేవకులతో పంచుకుంటూ ఉంటాం. మనమందరం వారిని చూసినప్పుడు మనకు ఒక అభిప్రాయం కలుగుతుంది. ఏంటి అభిప్రాయం అంటే, వీరింకా విశ్వాసులుగా మార్చబడలేదు, వీరింకా క్రైస్తవ్యంలోనికి నడిపించబడలేదు, వీరింకా మారు మనసు పొందుకోలేదు, కాబట్టే దేవుడు వారిని ఆశీర్వదించలేదు, కాబట్టే దేవుడు వారిని దీవించలేదు, కాబట్టే వారి జీవితాలు దేవుడు కార్యం చేయట్లేదు, కాబట్టే వారు అభివృద్ధి పొందడం లేదు, కాబట్టే వారు ఎదగడం లేదు, కాబట్టే వారు ఫలించడం లేదు అని అభిప్రాయపడుతూ ఉంటాం. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట 2 సందర్భాలని జ్ఞాపకం చేశాడు. బలి అర్పించుచున్న వారిని పిలాతు నరికి చంపాడు,
వారి రక్తము వారు బలి అర్పిస్తున్న వాటితో కలిసిపోయింది. ఆ కాలంలో, ఆ సమయంలో అక్కడున్న కొందరు ఆ సంగతిని చూసి తెలుసుకుని యేసయ్యతో చెప్పారు. అప్పుడు యేసయ్య వారితో చెప్తున్న మాట, ఆయన వారితో ఇట్లన్నాడు, ఈ గలిలయులు ఎవరైతే బలి అర్పిస్తూ పిలాతు చేత సంహరించబడి చంపివేయబడి వారి యొక్క రక్తము ఆ బలులలో కలిసిపోయిందో, ఎవరైతే చనిపోయారో అట్టి హింసలు పొందిన వారు గలిలయుల్లో బ్రతికి ఉన్న వారందరికంటే పాపులని మీరు తలంచుతున్నారా? కాదని మీతో చెప్తున్నాను. అనేక సార్లు మనం అంటూ ఉంటాం, కొంతమందిని చూసినప్పుడు, ఏం పాపం చేశారో ఇటువంటి గతి పట్టింది అని. అందరి జీవితాల్లో అది వాస్తవం కాదు. దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. రెండవ మాట చెప్తున్నాడు, సిలోయములోని గోపురము పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే, చనిపోయిన వారు బ్రతికి ఉన్న వారందరికంటే అపరాధులు, పాపము చేసిన వారు, నేరము చేసిన వారు, దేవునికి దూరంగా బ్రతుకుతున్న వారిని మీరు తలుస్తున్నారా? కాదని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అని దేవుడు వారితో చెప్పినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సందర్భంలో ఎవరైతే యేసయ్యకు ఇటువంటి వార్తలు మోసుకుని వస్తున్నారో వారందరితో యేసయ్య ఈ ఉపమానం చెప్పాడు. నిజమే, చాలా సందర్భాలలో మన విశ్వాసపు యొక్క స్థాయిని, మన భక్తి యొక్క స్థాయిని, మన యొక్క యథార్థత యొక్క స్థాయిని మనము గుర్తించకుండా, గమనించకుండా సహజంగా స్వతహాగా అనేక మందిని పరీక్షిస్తూ ఉంటాం, అనేక మందిని పరిశీలిస్తూ ఉంటాం, వారి యొక్క విశ్వాసం యొక్క స్థాయిని కొలుస్తూ ఉంటాం, వారి యొక్క భక్తి యొక్క స్థాయిని మనం కొలుస్తూ ఉంటాం. వారు ఇలాగా, వీరు అలాగా, వారి జీవిత విధానం, వారి ప్రవర్తన విధానం అని చెప్పి మనము తీర్పు తీరుస్తూ ఉంటాం. యేసయ్య చెప్తున్న మాట, వారి గురించి పక్కన పెడదాం. మీరు మారు మనసు పొందకపోతే వారికి ఎటువంటి శిక్ష కలిగిందో మీకు కూడా అటువంటి శిక్ష కలుగుతుంది అని చెప్తూ యేసయ్య చెప్పాడు. మరియు వారితో ఈ ఉపమానం చెప్పాడు. ఏంటి ఆ ఉపమానము అని మనం ధ్యానం చేస్తే, మరలా నేను ఆ వాక్య భాగాన్ని చదువుతున్నాను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదగచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దీని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఈ రోజు మనం ధ్యానం చేయలేన మూల అంశం, ఫలించే జీవితాన్ని కలిగి ఉన్నామా? మనము ఒక మొక్కను తీసుకుని వచ్చి ఒక స్థలములో నాటినప్పుడు దాన్ని చూసి మనము సంతృప్తి చెందాం. అది చిగురిస్తూ ఉన్నప్పుడు సంతృప్తి చెందాం. అది ఎదుగుతూ ఉన్నప్పుడు సంతృప్తి చెందాం. అది విస్తరిస్తున్నప్పుడు సంతృప్తి చెందం. అది అభివృద్ధి పొందుతున్నప్పుడు సంతృప్తి చెందం. కానీ ఎప్పుడు నాటబడిన ఆ మొక్కను చూసి మనం సంతృప్తి చెందుతాం, సాటిస్ఫై అవుతాము అంటే, నాటబడిన ఆ మొక్క ఏపుగా ఎదిగి చెట్టుగా మార్చబడి ఫలించే స్థితిలోనికి ఎప్పుడైతే వస్తుందో, పరిపక్వతలోనికి ఎప్పుడైతే నడిపించబడుతుందో, అప్పుడు దాని విషయమై, నాటబడిన ఆ మొక్క విషయమై ప్రతి ఒక్కరూ సంతోషపడి సంతృప్తి చెందుతారు. ఇదంతా కూడా మనకు సుపరిచితమే, అర్థమయ్యే విషయమే. మనము ఫలించకుండా సంతృప్తి చెందాం, నిజమే. యేసయ్య కూడా ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించబడిన మనము ఆత్మీయ ఫలాలను ఫలిస్తున్నప్పుడు మనలను బట్టి సంతోషిస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం రాయబడిన మాట, మీరు బహుగా ఫలించడము చేత పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడతాడు అని రాయబడి ఉంది. మీరు ఆయనతో అంటు కట్టబడి ఉండకపోతే మీరు ఫలించలేరు.
మీలోనికి ఆ ద్రాక్షావళి యొక్క జీవం తీగలోనికి వెళ్ళకపోతే ఎలాగైతే ఎండిపోతుందో, ఆయన జీవము మీలోనికి ప్రసరించకపోతే మీరు కూడా అలాగే ఎండిపోతారు. మీలోనికి ఆయన జీవము ప్రవేశిస్తేనే మీరు జీవము కలిగి ఉంటారు. జీవము కలిగి ఉంటేనే ఫలించే స్థితిలోనికి వస్తారని చెప్పి యోహాను సువార్త 15వ అధ్యాయంలో స్పష్టంగా రాయించబడి ఉంది. అయితే ఇక్కడ 4 ప్రాముఖ్యమైన విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ ద్రాక్ష తోట ఎవరికి సాదృశ్యము అంటే ఆనాటి ఇజ్రాయేలీలకు సాదృశ్యము, నేటి క్రైస్తవులకు సాదృశ్యము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా అక్కడ ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట దేనికి సాదృశ్యం అంటే ఆనాడు ఇజ్రాయేలీలు యూదులతో మాట్లాడారు కాబట్టి వారికి సాదృశ్యముగా మనం చూసాం. నేడు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కాబట్టి నేటి మనకు సాదృశ్యం క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించబడిన ప్రతి క్రైస్తవ విశ్వాసికి సాదృశ్యం. అలాగే రెండవదిగా ఫలించని అంజూరపు చెట్టు అచ్చట నాటబడి ఉంది. ఇక్కడ ఒక మాట నేను తెలియపరుస్తాను. అక్కడ అంజూరపు చెట్టు నాటబడి ఉన్నది అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ఏ చెట్టు వాడలేదు, అంజూరపు చెట్టే వాడాడు. కాబట్టి అంజూరపు చెట్టు చాలా ప్రత్యేకమైంది, చాలా ప్రభావం కలిగింది, మహిమ కలిగింది, శక్తివంతమైంది, బలమైంది కాదు. ఎందు నిమిత్తం అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశం ఆయన ఇజ్రాయేలు దేశంలో సంచరిస్తూ ఆ ప్రాంత ప్రజలకు ఈ వర్తమానం అందించాడు కాబట్టి అంజూరపు చెట్టు వాడాడు. నీవు నివసిస్తున్న ప్రాంతంలో ఈ యొక్క వర్తమానాన్ని, ఈ యొక్క ఉపమానాన్ని అందించుంటే నీకు అర్థమయ్యే ఏ చెట్టు అయితే నీకు గుర్తుపడతావో, ఏ చెట్టు గురించి అయితే నీకు చెబితే త్వరగా అర్థమవుతుందో ఆ చెట్టుని వినియోగించేవాడు. అంతే తేడా. అంజూరపు చెట్టుకి ప్రత్యేకత ఏమి లేదు, దాని కాయలలో ప్రత్యేకత ఏమి లేదు, తన యొక్క కొమ్మల్లో ప్రత్యేకత ఏమి లేదు, తన యొక్క వేర్లలో ప్రత్యేకత ఏమి లేదు, తన యొక్క ఆకులలో ప్రత్యేకత ఏమి లేదు. మనము దేవుని యొక్క ఉద్దేశానికి విరుద్ధంగా వర్తమానాన్ని దేవుని ప్రజలకు అందించే ప్రయత్నం చేయకూడదు. అటువంటి పొరపాటు ఎప్పుడు కూడా మనం చేయకూడదు. అంజూరపు చెట్టు నాటబడి ఉన్నది అని దేవుడు ఎందుకు వారికి తెలియపరిచాడంటే వారికి త్వరగా అర్థమవుతుందని. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా ద్రాక్షావళితో పోల్చాడు. కారణం ఏంటంటే వారి యొక్క ప్రధాన పంట, ఎక్కువ శాతం వారు పండించే పంట ద్రాక్ష తోట కాబట్టి వారికి స్పష్టంగా వారు ఆ వ్యవసాయం చేసేవారుగా ఉంటారు కాబట్టి వారికి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆయన ఆ ఉద్దేశంతో వారికి ఆ మాట చెప్పాడు, ఆ పోలిక తెలియపరిచాడు. రైట్, మనం ముందుకు వెళ్దాం. ఫలించని అంజూరపు చెట్టు మారు మనసు పొందని వ్యక్తికి సాదృశ్యం. మొట్టమొదటిగా ద్రాక్ష తోట ఇజ్రాయేలీలకు, నేటి క్రైస్తవులమైన మనకు సాదృశ్యమైతే ఫలించని అంజూరపు చెట్టు మనసు మార్చుకొని కఠిన మనసు కలిగిన వ్యక్తికి సాదృశ్యం, మారు మనసు పొందని వ్యక్తికి సాదృశ్యం. మూడవదిగా తోట యజమాని ఉన్నాడు. అక్కడ 3 సంవత్సరాలు వెయిట్ చేసిన ఆ యొక్క అంజూరపు చెట్టుని నాటిన తోట యజమాని ఉన్నాడు. ఆయన త్రియేక దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దేవుడు. నాలుగవదిగా అక్కడ తోట యజమాని మాత్రమే కాదు, తోటమాలి కూడా ఉన్నాడు. ఆ తోటమాలి యేసుక్రీస్తు ప్రభువారు, నేటి సేవకుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ద్రాక్ష తోట ఇజ్రాయేలు క్రైస్తవులైతే ఫలించని చెట్టు మారు మనసు పొందని వ్యక్తి తోట యజమాని దేవుడైతే, నాలుగవదిగా ఆ తోటమాలి యేసుక్రీస్తు ప్రభువారు సేవకుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ మనం చదువుకుంటూ వస్తే ఈ ఫలించలేదు కాబట్టి ఈ చెట్టుని నరికి వేయమని ఆ తోట యజమాని తోట మాలికి చెప్పినట్టు మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకు ఫలించని చెట్టుని నరికేయాలి? మనం కూడా చాలా సార్లు మన ఇంట్లో మన యొక్క పొలాలలో కొన్ని చెట్లు నాటుతూ ఉంటాం. ఆ చెట్లు ఫలించినప్పుడు వెంటనే మనం ఏం చేస్తామంటే నిష్ప్రయోజనకరం, దీనివల్ల ఏ ఉపయోగం లేదని చెప్పి నరికేసి మనము వంట చెరుకుగా వాడుకుంటూ ఉంటాం. మనము పొయ్యిలో పెట్టడానికి వినియోగించుకుంటూ ఉంటాం. అంతకంటే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని మన భావన. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎందుకు ఈ చెట్టు ఫలించలేదు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం
10వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక వాక్య భాగాన్ని మనం చూడగలం. 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని రాయబడి ఉన్నది. మారు మనసు పొంది మీరు మంచి ఫలాలు ఫలించండి అని అక్కడ రాయబడి ఉన్నది. మొట్టమొదటిగా ఫలించని చెట్టుని ఎందుకు నరికివేయమని చెప్తూ ఉన్నారంటే ఆ తోటమే యజమాని అయిన దేవుడు. ఫలించని చెట్టు మారు మనసు పొందని వ్యక్తికి సాదృశ్యం. ఎందుకంటే పోషించింది ఫలించుట కొరకే. ఎంతో శ్రమ కలిగి ఉన్నాం, ఎంతో ఎరువు వేశాం, ఎంతో సెక్యూరిటీ కాపుదల కంచెని ఉంచాం, అది ఎదగడానికి అన్ని వసతులు సమకూర్చాం, నీతిని సమకూర్చాం, ఎంతో సేద్యము చేశాం, ఎంతో శ్రమించాం, ఎంతో సమయాన్ని వెచ్చించాం. అది ఏ రోజుకైనా ఎదుగుతుందని, చివరికి అది ఫలిస్తుందని. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత తోటమాలిగా మన మధ్యకు వచ్చి మనకు సేవ చేశాడు, పరిచర్య చేశాడు, మనందరికీ సువార్తను అందించాడు, పరలోక రాజ్యము యొక్క విలువ తెలియపరిచాడు, మన కొరకు ప్రాణమును అర్పించి మృత్యుంజయుడై తిరిగి లేచి పరలోక రాజ్యాన్ని సిద్ధపరచుటకు వెళ్లి ఉన్నాడు. అయితే మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పని, వాటన్నిటిని కూడా మనము పొందుకొని మనము ఆత్మ సంబంధమైన ఫలాలను ఫలించే వారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య సన్నిధికి వెళుతూ ఉంటాం. కొంతమందిని గమనించండి, దేవుని మందిరానికి వెళుతారు, ప్రార్థన చేయరు, పాట పాడరు, ఆరాధన చేయరు, వాక్యము చదవరు, బైబిల్ తీసి చూడరు, పాటలు పాడుతున్నప్పుడు చప్పట్లు కొట్టరు, మౌనంగా వెళ్తారు, నిష్ప్రయోజనకరంగా కూర్చుంటారు, నిష్ప్రయోజనకరంగా బయటకు వచ్చేస్తారు. వారి యొక్క పార్టిసిపేషన్, పాలు పంపులు ఆ ఆరాధనలో ఏమీ ఉండవు. ఒకసారి ఆలోచన చేయండి. నీవు నిజంగా కృతజ్ఞత కలిగిన హృదయంతో ఉన్న వ్యక్తివైతే ఆత్మ సంబంధమైన ఫలాలను ఫలిస్తావు. దేవుని ఆరాధించకుండా ఉండలేవు, దేవుని మహింపరచకుండా ఉండలేవు, దేవుని స్తుతించకుండా ఉండలేవు, దేవునితో మాట్లాడకుండా ఉండలేవు, దేవుని వాక్యాన్ని ధ్యానము చేయకుండా ఉండలేవు. అనేక మంది దేవుని మందిరానికి వెళ్లి నిష్ప్రయోజనకరంగా అలాగే వచ్చేస్తారు. క్రైస్తవులే దేవుని మందిరానికి వెళుతూ దేవుని ఆరాధిస్తున్న వాళ్లే. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ సృష్టించింది ఫలించుట కొరకే అని మనం భావించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు నేను ఆత్మ సంబంధంగా ఫలిస్తేనే, దేవుడు ఇస్తున్న ఆత్మ ఈవులను పొందుకొని ఫలిస్తేనే దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషిస్తాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమస్త జీవరాశులన్నిటినీ కూడా మీరు గమనించండి, వాటన్నిటిని దేవుడు సృష్టించింది, కలుగ చేసింది ఫలించుట కొరకే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఫలించడానికి దేవుడు నిరంతరము పోషిస్తూ వచ్చాడు. చివరికి అది ఫలించలేని స్థితిలోనికి వెళ్లిపోయింది. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచన భాగాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే మనము ఫలించే స్థాయికి వెళుతామో మనము దేవునికి శిష్యులుగా అయ్యే స్థితిలోనికి మనం ముందుకి కొనసాగుతాం. దేవుడు నిరంతరము నిన్ను పోషిస్తున్నాడు, దేవుడు నిరంతరము బలపరుస్తున్నాడు, నిన్ను ఆదరిస్తున్నాడు, నీ ప్రతి అవసరతను తీరుస్తున్నాడు. అయితే యేసయ్యను మహిమపరిచే ఫలింపులోనికి నీవు నడిపించబడ్డావా? ఒకవేళ యేసు ప్రభు యొక్క ఆశీర్వాదాలను పొందుకొని లోకంలోనికి వెళ్ళిపోతున్నావేమో, పాపంలోనికి వెళ్ళిపోతున్నావేమో, నామకార్థమైన క్రైస్తవ జీవితంలోనికి కొనసాగుతున్నావేమో, ఫలించని ప్రతి చెట్టు ఏదో ఒక దినాన నరికి వేయబడి అగ్నిలో వేయబడుతుంది అని జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఎందుకు ఆ చెట్టు ఫలించని చెట్టును నరికి వేయమని ఆ యజమానుడు తెలియపరచాడంటే, పోషించింది ఫలించుట కొరకే, కానీ పోషించబడింది కానీ అది ఫలించలేదు. మొదటి రీజన్, నరికి వేయబడి ఎందుకు అగ్నిలో వేయబడాలంటే అది ఫలించలేదు, పోషించబడింది కానీ ఫలించలేదు. రెండవ కారణాన్ని మనము చూద్దాం.
ఫలించని చెట్టు వలన ద్రాక్ష తోటకు హాని కలుగుతుంది. అక్కడే ఆ మాటను మనము చూడగలం. లూకాసు వార్త 13వ అధ్యాయములో ఆ మాటను మనం చూడగలం. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. మీరు ఒకసారి గమనించండి, మనము కొన్ని పంటలు వేస్తూ ఉంటాం. వరి మొక్కలు మనం నాటినప్పుడు వరి మొక్కల కంటే కొన్ని పొలాలలో కలుపు మొక్కలే దిట్టంగా ఎదుగుతూ ఉంటాయి. వాటిని మనం దుంపలు అని పిలుస్తూ ఉంటాం. దూరం నుంచి మనం చూసినట్లయితే ఆ యొక్క కలుపు మొక్కలు దిట్టంగా, బలంగా, ఏపుగా ఎదిగినట్లు, కొద్ది రోజుల తర్వాత ఎక్కువ శాతం ఫలించబోతున్నట్లు మనకు కనబడుతూ ఉంటాయి. కానీ అవి ఎంత ఎత్తుకి ఎదిగినా చివరికి అవి ఫలించవు. కారణం ఏంటంటే అవి కలుపు మొక్కలు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫలించే మొక్కల కన్నా ఫలించని మొక్కలు చాలా దిట్టంగా, పుష్టిగా, ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటాయి. నిజమే, మనం కూడా సంఘములో, సమాజంలో, క్రైస్తవ్యంలో పుష్టిగా, దిట్టంగా, ఆకర్షణీయంగా కనబడుతున్నావేమో, చివరికి మనం ఆధ్యాత్మికంగా ఫలించలేని స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నావేమో. వేసిన ఎరువంతా కూడా ఆ యొక్క కలుపు మొక్కలే తీసేసుకుంటాయి. చివరికి దాని చుట్టుపక్కల ఉన్న వరి మొక్కలు ఆ యొక్క సారాన్ని పీల్చుకునే అవకాశం కోల్పోతూ ఉంటాయి. కారణం ఏంటంటే ఆ కలుపు మొక్కలు ఆ పొలములో ఉండడాన్ని బట్టి. అందుకని వాక్యం సెలవిస్తుంది, ఫలించని ఆ యొక్క చెట్టు తీసివేయబడమే మంచిది. చాలా మంది చూడండి, దేవుని పరిచర్యలో ఎటువంటి బాధ్యతను తీసుకోరు, దేవుని పరిచర్యలో ముందుకి కొనసాగదు, దేవుని పరిచర్యలో సహకారులుగా మార్చబడరు. కానీ ఎవరైతే కృతజ్ఞత కలిగిన మనసు కలిగి దేవుని పని చేయడానికి ముందుకొస్తారో, దేవుని పని చేయడానికి ఆసక్తిని కనపరుస్తారో, స్వతహాగా సులువుగా వారిని విమర్శిస్తూ ఉంటారు, సులువుగా వారిని కించపరుస్తూ ఉంటారు, సులువుగా వారిని అపహాస్యం చేస్తూ ఉంటారు, సులువుగా వారిని అవమానపరుస్తూ ఉంటారు. సహోదరి, సహోదరుడా, నీవు ఆధ్యాత్మికంగా బలపరచబడి దేవుని సేవార్థమై ఉపయోగపడుతూ ఫలించే స్థితిలోనికి వెళ్ళాలి అన్నది దేవుని చిత్తం. అయితే నిన్న మొన్న రక్షించబడి అనేక మంది కృతజ్ఞత కలిగిన మనసుతో యేసు ప్రభు దగ్గరికి వెళ్లి దేవుని సేవకు సహకరిస్తా ఉంటే వారిని విమర్శిస్తూ ఉన్నావా? వారిని దూషిస్తూ ఉన్నావా? వారిని హేళన చేస్తూ ఉన్నావా? వారిని వేలితో చూపుతూ ఉన్నావా? వారిని అపహాస్యం చేస్తూ ఉన్నావా? గుర్తుంచుకో, నీవు ఫలించని చెట్టు స్థితిలో ఉన్నావు, మారు మనసు పొందని స్థితిలో ఉన్నావు అని జ్ఞాపకం చేసుకో. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉన్న మాట, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం రాయబడిన మాట, అతడు పరిసయ్యులను సద్దుకైయులను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అని బాప్తిస్మం ఇచ్చు యోహాను హెచ్చరికతో కూడుకున్న మాట తెలియపరిచినట్లు మనం గమనించాం. పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, దేవుని సేవ చేస్తున్న యాజకులు, మరి వారు సర్ప సంతానం ఎలా అవుతారు? మీరు గమనించండి. అనేక మంది యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకొని, యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తకు లోబడి నీటి బాప్తిసం తీసుకుంటూ ఉన్నప్పుడు వీరు కూడా ముందుకు నడిపించబడి నీటి బాప్తిసం తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. వారు ఎటువంటి మార్పు లేదు. ఎలా చెప్పగలిగామంటే వారే యేసయ్యను సిలువకు అప్పగించేశారు. గమనించండి, నేటి సంఘ పరిచర్యలో, నేటి సువార్త పరిచర్యలో, అనేక విధాలైన పరిచర్యల్లో సమాజం, లోకం, అన్యజనులు, మిగతా మతస్థులు అనేక మంది సేవకు సహకరిస్తూ ఉంటారు, సేవకు అనుకూలంగా మార్చబడుతూ ఉంటారు, సేవను ప్రోత్సహిస్తూ ఉంటారు. కానీ సంఘస్థులమై సంఘమై చర్చికి వెళ్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని పనికి ఆటంకంగా మార్చబడుతూ ఉంటాం, దేవుని పనిని అవమానపరుస్తూ ఉంటాం, దేవుని పనిని హేళన చేస్తూ ఉంటాం, దేవుని పనిని వేలితో చూపుతూ ఉంటాం. వీరు కూడా అదే పని చేశారు. యేసయ్యను వేలితో చూపారు, యేసయ్యను అవమానపరిచారు, యేసయ్యను కించపరిచారు.
వారు మిగతా వారిని కూడా పాడు చేసే ప్రయత్నం చేశారు. సహోదరి, సహోదరుడా, ఈ వాక్యం వింటూ నీతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీ జీవితం అనేకులకు మాదిరికరంగా ఉందా? నీ జీవితం అనేకులు యేసు గురించి తెలుసుకునే రీతిలో ఉంటుందా? లేకపోతే నీ వల్ల అనేక మంది యేసుక్రీస్తు ప్రభు వారికి దూరం అయిపోయే స్థితిలో నీ జీవిత విధానం ఉందా? ఒకసారి నిన్ను నీవు స్వపరీక్ష చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తా ఉన్నాను. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం రాయబడిన మాట, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అనేక సార్లు మనం దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత మనకి ఏం కావాలో యేసయ్యను అడుగుతూ ఉంటాం. యేసయ్యా, నేను ఎలా బ్రతకాలి? నా మాట తీరు ఎలా ఉండాలి? నా యొక్క ప్రవర్తన విధానం ఎలా ఉండాలి? టోటల్ గా ఓవరాల్ గా నా జీవిత విధానం ఎలా ఉండాలి యేసయ్య అని చెప్పి మనము యేసయ్యకు అప్పగించుకో, యేసయ్యకు పని చెబుతూ ఉంటాం. కానీ మనం ఏం చేయాలో, మనం ఏ రీతిగా బ్రతకాలో యేసయ్య దగ్గర నుంచి తెలుసుకో. ఈ మాటను బట్టి మనకు అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటి తెలుసా? దేవుని చిత్తమేదో మన పట్ల, దేవుడు మన కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడు, ఏ ఉద్దేశంతో మనం రక్షించాడు. నీకంటే గొప్పవారు, నీకంటే గనులు, నీకంటే ఐశ్వర్యవంతులు, నీకంటే సిరి సంపదలతో తొలతూగుతున్న వారు ఈ లోకంలో అనేక మంది ఉన్నా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను రక్షించాడు, దేవుడు నిన్ను మార్చుకున్నాడు, దేవుడు నిన్ను ఆయన సన్నిధానానికి నడిపించుకున్నాడు. ఆయన చిత్తం ఏమైందో తెలుసుకో, నీ పట్ల ఆయన ఉద్దేశం ఏమైందో తెలుసుకో, నువ్వు ఏం చేయాలని దేవుడిని రక్షించుకున్నాడో తెలుసుకో. ఫలించే స్థితిలోనికి వెళతావు, దేవుణ్ణి మహింపరిచి జీవితాన్ని జీవించే స్థితిలోనికి వెళతావు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా, ఫలించని చెట్టు వలన ద్రాక్ష తోటకు హాని కలుగుతుంది కాబట్టి నరికి వేయించబడి అగ్నిలో వేయమని తోట యజమాని తెలియపరిచాడు. మూడవ మాటలోనికి మనం ముందుకి కొనసాగుదాం. మూడవ మాటలోని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు ఫలించని చెట్టు, మారు మనసు పొందని వ్యక్తి నరకపాత్రుడు అవ్వాలి అంటే, ఫలించని చెట్టు ఎందుకు అగ్నిలోనికి వెళ్లిపోవాలి అంటే, గమనించండి. 7వ వచనం నేను చదువుతున్నాను. కనుక అతడు, ఇదిగో 3 సంవత్సరాల నుండి నేను అంజూరపు చెట్టున పండ్లు వెదకచున్నాను గాని ఏమీ దొరకలేదు, అవకాశము ఇచ్చినా ఫలించలేదు కాబట్టి నరికి వేయబడి అగ్నిలో వేయమని చెప్పాడు. గమనించండి, ఏదో తెలుసో తెలియకో రక్షించబడిన కొత్తలో కొన్ని తప్పటడుగులు వేస్తూ ఉంటాం, తప్పిదాలు చేస్తూ ఉంటాం. యేసయ్య తన సేవకుల ద్వారా మాట్లాడినా కూడా మనము నిర్లక్ష్యపరిచామా, మనము విస్మయం పొందామా, మనము అజాగ్రత్తతో ఉన్నామా? ఏదో ఒక దినాన అవకాశం ఇచ్చినా మనం మార్చబడకపోతే, గమనించండి, నేను మీకు ఒక ఉదాహరణ తెలియపరుస్తాను. తిరిగిన తర్వాత వారిద్దరు కూడా దిగంబోదులని తెలుసుకున్నారు, దాక్కున్న తర్వాత చల్లటి పూట యేసయ్య వచ్చి, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని పిలిచినప్పుడు యేసయ్యకు సమస్తం తెలుసు. ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు. ఆదాము ఎక్కడ దాక్కున్నాడు యేసయ్యకు కనబడకుండా ఉంటుందా? ఆయనకి సమస్తం తెలుసు. మన మనసులోనికి తలంపు రాకముందే ఆయనకి సమస్తం ఎరిగిన దేవుడు ఆయన, మన తలంపులు ఎరిగిన దేవుడు ఆయన. ఆదాము దాక్కునే దేవుడికి తెలుసు. మరి ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని ఎందుకు ప్రశ్నించాడంటే, ఆదాము బయటకు వచ్చి, యేసయ్యా నీకు మొహాన్ని చూపించలేకపోతున్నాను ప్రభువా, నువ్వు తినొద్దన్నావు, నువ్వు చేయొద్దన్నావు, నువ్వు ఆ పని జోలికి వెళ్ళొద్దన్నావు, అయినా నేను అవిశ్వాసంతో, అత్యాశతో, పేరాశతో నీ చిత్తానికి వ్యతిరేకమైన వాటి జోలికి వెళ్ళాను, పాపాన్ని సంపాదించుకున్నాను, మరణాన్ని సంపాదించుకుని నన్ను క్షమించు అని ప్రాధేయపడతాడేమో చెప్పి, ఆదామా నీవు ఎక్కడున్నావు అని ప్రశ్నించాడు. కానీ ఆదాము చెప్పిన సమాధానం మీకు అందరికీ కూడా తెలుసు. ఏం తెలుసా? నీవిచ్చిన స్త్రీ అని ఆదాము దేవునికి సమాధానం తెలియపరిచినట్లు మనం గమనిస్తాం. మరి హవ్వను ప్రశ్నించినప్పుడు, నేను కాదయ్యా, అదిగో ఆ సర్పము తినదని చెప్పి సర్పం మీద సాకు చెప్పినట్లు, నెపము మోపినట్లు మనం గమనిస్తూ ఉంటాం. గుర్తుంచుకోండి, అన్ని చేసేది మనం, అన్ని మాట్లాడేది మనం, అన్ని జరిగించేది మనం, అన్నిటిని చూసేది మనం. కానీ కారణం మాత్రం వేరొకరి మీద చూపుతూ ఉంటాం, కారణం మాత్రం వేరొకరిని చెప్తూ ఉంటాం.
అపవాది శోధించగలడే కానీ మన చేత పాపం చేయించలేడు. తినొద్దన్న పనుని తినమని ప్రేరేపించాడే కానీ కోసి నోట్లో పెట్టలేదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి కోసుకుని తినదెవరు? వీరే కదా. అపవాది ప్రేరేపిస్తున్నప్పుడు చూస్తున్నది మనమే కదా, మాట్లాడుతున్నది మనమే కదా, జరిగిస్తున్నది మనమే కదా. మరి ఎవరెవరి మీదో కారణం ఎలా చెప్తాం? తప్పు ఒప్పుకొని సరి చేసుకునే స్థితిలోనికి మనం వెళ్ళాలి. వాక్యం సెలవిస్తున్న సామెతల గ్రంథంలో, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడని, ఆ అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడని. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే నువ్వు చేసిన అతిక్రమాన్ని, నువ్వు చేసిన పాపపు క్రియని ఒప్పుకొని విడిచిపెడతావో అప్పుడు దేవుని కనికరాన్ని పొందుకుంటావు. నీవు ఫలించే స్థితిలో నీకు వెళతావు. ఒకవేళ ఫలించని స్థితిలో నేటి వరకు ఉన్నట్లయితే దేవుడు నీకు ఎన్నో సంవత్సరాల నుంచి ఆయుష్నిస్తున్నాడు. ప్రస్తుత కాలంలో కరోనా పరిస్థితుల్లో అనేక మంది తమ ప్రాణాలు కోల్పోయారు. వారు సంపాదించిన డబ్బు వారిని బ్రతికించలేకపోయింది. వారి తెలివితేటలు, వారి జ్ఞానం వారిని బ్రతికించలేకపోయాయి. వారికి ఉన్న బలం వారిని బ్రతికించలేకపోయింది. వారికి ఉన్న బలగం వారిని బ్రతికించలేకపోయింది. అయితే యేసయ్యను జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే యేసయ్యను తన కృపలో నువ్వు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి నువ్వు ఇంకా బ్రతికున్నావు. దేవుడు నీకు అవకాశం మీద అవకాశం ఇస్తూ ఉన్నాడు. అనేక సంవత్సరాల నుంచి నీకు అవకాశం ఇస్తున్నాడు. 2021 సంవత్సరం అనే అవకాశాన్ని అనుగ్రహించాడు. ఈ సంవత్సరములోనైనా నీ మనస్సు మార్చబడి రూపాంతరము పొంది ఫలించే స్థితిలోనికి, దేవుణ్ణి మహిమపరిచే జీవితంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేయి. దేవుడు నీ ద్వారా మహింపరచబడతాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనస్సు మార్చబడకపోతే చివరికి నరకానికి వెళ్లిపోవలసి వస్తుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 4వ మాటని తెలియపరిచి ముగిస్తాను. ఎందుకు ఫలించని చెట్టుని అగ్నిలో వేసేయండి, నరికి ఆ అగ్నిలో వేసేయండి అని తెలియపరిచాడు అంటే, చూడండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 4వదిగా యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివినట్లయితే దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం నేను చదువుతున్నాను, మీరు చూడండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకుని, దిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. వ్యాకుల పడకుడి, దుఃఖపడకుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమును, మీ ఆనందము చింతకును మార్చుకునుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. పోషించింది ఫలించుట కొరకే. ద్రాక్ష తోటకే హాని కలుగుతుందని నరికివేయమన్నాడు. చివరికి ఎన్నో అవకాశాలు ఇచ్చినా ఫలించలేదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నేను ఇప్పటి వరకు మనసు మార్చుకొని జీవితాన్ని జీవిస్తున్నాను. అయితే నా మనసు మార్చుకోవడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను. నా మనసు మార్చబడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు నేను ఫలించాలని సిద్ధపరచబడుతున్నాను, ఆశపడుతున్నావా? అయితే జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేనేం చేస్తే ఫలించాలి, నేనేం చేస్తే ఫలిస్తాను అని ఆలోచన చేస్తున్నావా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం దేవుడు చెప్పిన మాట, మొట్టమొదటిగా ఒక వ్యక్తి ఫలించాలి అని అంటే దేవుని యొద్దకు రావాలి, దేవుని యొద్దకు నడిపించబడాలి. దేవుని సన్నిధికి ప్రతి నిత్యము వెళ్లే వ్యక్తిగా ఉండాలి. ప్రతి ఆరాధనకు నడిపించబడే వ్యక్తిగా ఉండాలి. నడిపించబడడం మాత్రమే కాదు, దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మనము విని అంగీకరించి వాక్యానుసారంగా బ్రతకడానికి సిద్ధపరచబడాలి. మొట్టమొదటిగా దేవుని యొద్దకు వెళ్ళాలి. రెండవదిగా నీ పాపాన్ని ఒప్పుకోవాలి. దేవుడు నీతిమంతుల కొరకు రాలేదు, పాపం చేస్తున్న వ్యక్తుల కొరకే వచ్చాడు. కాబట్టి పాపాన్ని ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టాలి. పాపపు జీవితాన్ని క్రీస్తు రక్తములో కడుక్కోవాలి. యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం రాయబడిన మాట. మూడవదిగా మనం ఫలించాలంటే ఏం చేయాలి? హృదయాన్ని పవిత్రపరుచుకోవాలి, హృదయాన్ని పరిశుద్ధపరుచుకోవాలి. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం ప్రకారం మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. ఫలించాలంటే దేవుని యొద్దకు వెళ్ళాలి, పాపాలు కడుక్కోవాలి, హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. నీ హృదయం క్రీస్తు రక్తం ద్వారా కడుగుబడినా కూడా వేటికో హృదయంలో స్థానం ఉందా?
ఒకవేళ క్రీస్తు రక్తం ద్వారా కడుగబడినా కూడా నీ హృదయం ఖాళీగా ఉందా? ఏదో ఒక రోజు బలహీనపరచబడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే నీ హృదయాన్ని పరిశుద్ధపరిచాడో, ఎవరైతే నీ హృదయాన్ని పవిత్రపరిచాడో ఆయనకు నీ జీవితంలో స్థానం ఇవ్వు. నీ జీవితం తప్పకుండా ఫలించే స్థితిలోనికి వెళ్తుంది. నీవు ఫలిస్తే దేవుడు మహిమపరచబడతాడు. తలలో ఉంచు ప్రార్థన చేద్దాం. తలలో ఉంచు ప్రార్థన చేద్దాం. ఈ వర్తమానం విన్న సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో కూర్చున్న సహోదరి సహోదరుడా, దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడాడు. ఇట్స్ యువర్ టైం. ఇప్పుడు నీవు దేవునితో మాట్లాడవలసిన సమయం. ఫలించే జీవితాన్ని కలిగి ఉన్నావా? ఫలించే జీవితాన్ని కలిగి ఉన్నావా? నీ జీవితం ఎప్పుడో ముగించబడవలసింది. అయితే నరికి వేయబడిన నీ జీవితాన్ని నూతన చిగుని తీసుకొచ్చి ఇప్పటి వరకు నేను పోషిస్తూనే ఉన్నాడు. మూడు బారిపోయిన నీ జీవితాన్ని ఫలభరితము చేయడానికి దేవుడు ఇప్పటి వరకు నిన్ను పోషిస్తూనే ఉన్నాడు. ఆహారం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుష్ను పొడిగిస్తున్నాడు, బ్రతకడానికి కావలసిన సమస్తాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన కృపను. అయితే నీవు ఫలించవలసిన వ్యక్తివై ఉన్నావు. రూపాంతరము పొంది, మారు మనసు పొంది, రూపాంతరము చెంది ఆయనకు ఇష్టునిగా బ్రతకవలసిన వ్యక్తివై ఉన్నావు. ఆయన పనిలో వాడబడవలసిన వ్యక్తివై ఉన్నావు. ఆయన చిత్తాన్ని జరిగించవలసిన వ్యక్తివై ఉన్నావు. నీ కోరికలు నెరవేర్చుకోవడానికి చర్చికి వెళ్తున్నావా? నీ అవసరాలు తీర్చుకోవడానికి చర్చికి వెళ్తున్నావా? లేకపోతే యేసయ్య ఏం చెప్తే ఆ పని చేయాలని తెలుసుకుని ఆ పని చేయడానికి చర్చికి వెళ్తున్నావా? పరీక్షించుకో నిన్ను నీవు. ఎందుకు ఫలించని చెట్టు నరికివేయమన్నాడంటే పోషించింది ఫలించడం కోసమే. పోషించబడింది కానీ ఫలించలేదు, అందుకు నరికివేయబడి అగ్నిలు వేయమన్నాడు. రెండవదిగా, ఫలించని చెట్టు వలన ద్రాక్ష తోటకంతా ప్రమాదం ఉంది. కాబట్టి ఫలించని చెట్టు నరికివేయబడి అగ్నిలో వేయబడితేనే మేలు అన్నాడు. మూడవదిగా, అనేక సంవత్సరాల నుంచి అవకాశం ఇస్తూ ఉన్నా ఫలించలేదు, వెంటనే నరికివేయబడి అగ్నిలో వేయండి అని తెలియపరిచాడు. ఒకవేళ నీ జీవితం అటువంటి స్థితిలోనే ఉందా? ఎన్నో సంవత్సరాలు నీ జీవితానికి దేవుడు అవకాశం ఇస్తున్నా నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్న మాట, సమయం చాలా తక్కువగా ఉంది, సమయమును పోనీక సద్వినియోగం చేసుకో. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. యేసు వైపు చూడు. నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టు. నీ అతిక్రమ జీవితాన్ని విడిచిపెట్టు. మనుషులు చూడటం లేదేమో, నిన్ను కట్టుకున్న వారు, నిన్ను కన్నవారు చూడట్లేదేమో. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకు సమస్తము తెలుసు. ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు. ఆయన ఎదుట దాచదగింది ఏది కూడా లేదు. ఆయనని ఎప్పటికి కూడా నీవు కళ్ళబుల్లి కబుర్లు చెప్పి భ్రమ పెట్టలేవు. ఆయనకి సమస్తము తెలుసు. ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టు. ఫలించే జీవితాన్ని జీవించాలంటే ఆయన మందిరానికి వెళ్ళు, ఆయన ఉన్న స్థలములోనికి వెళ్ళు, ఆయన మనసారా ఆరాధించు, ఆయన వాక్యాన్ని విను, ఆయన చిత్తాన్ని తెలుసుకో, ఆయన చిత్తానుసారంగా బ్రతుకు, నీ పాపాన్ని ఒప్పుకో, నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టు. మూడవదిగా, నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ గాస్పల్ వాయిస్ ఆఫ్ గాస్పల్ మినిస్ట్రీస్ ద్వారా అనేక మందితో మీరు మాట్లాడారు ప్రభువా. వారందరినీ మీరు దర్శించారు ప్రభువా. నిజమే యేసయ్యా, మా యొక్క బలహీనత ద్వారా, మా యొక్క పాపపు జీవితము ద్వారా, మా యొక్క అత్యాశ ద్వారా, మా యొక్క దురాశ ద్వారా, నీకు దూరమై ఏదో సాధించాలి అన్న తపన ద్వారా, అన్న ప్రయత్నం ద్వారా మేము ఫలించని స్థితిలోనికి వెళ్ళిపోతున్నామేమో. దయతో మమ్మల్ని క్షమించండి. నీవు ఇవ్వనిది మాకు ఎవ్వరు ఎక్కడా ఇవ్వరని, నీ సన్నిధిలో పొందుకుంటే మేము ఆశీర్వదించబడతామని, ఏ స్థితిలో ఉన్న సంతృప్తి కలిగి జీవిస్తామని తండ్రి, ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని బిడ్డ గ్రహించకు దయచేయమని, నీకు ఇవ్వవలసిన సమయాన్ని దొంగిలించి మరి వేటికో ఎవరెవరికో కేటాయిస్తా ఉన్నారేమో. దయతో వారిని క్షమించి మరొక అవకాశాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ, ఈ యొక్క పరిచయం ఇంకా ఆశీర్వాదకరం చేయమని, ఈ దిన పరిచయకు సహకరించిన ప్రతి బిడ్డని మీరు దీవించి వర్ధలం చేయమని ప్రార్థన చేస్తూ, వారిని వారి కుటుంబాన్ని దీవించండి యేసయ్య. ఎటువంటి పరిస్థితులు అయితే లైవ్ ను వీక్షిస్తున్నారో ప్రతికూలమైన ప్రతి పరిస్థితి యేసు నామములో కొట్టివేయబడును గాక. ప్రతి బిడ్డని మీరు దీవించి వర్ధలం చేయమని, చక్కటి భవిష్యత్తు దయచేయమని ప్రార్థన చేస్తూ, వారి కుటుంబ పరిస్థితులు మార్చి మీరు మహింపని ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. తండ్రి దేవుని యొక్క ప్రేమ, లోకరక్షకుడు ప్రేమమైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య సహాయ సహవాసం
మారు మనసు పొంది రూపాంతరం పొంది నేను ఫలించేస్తునికి వెళ్ళాలి అని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు, పాపించి జీవితాన్ని విడిది వదిలిపెట్టాలని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు, వాయిస్ ఆఫ్ గాస్పల్ మినిస్ట్రీస్ సంస్థ యాజమాన్యానికి ఆయన రాకడ పర్యంతం ఆయన కృప తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎప్పటి వరకు ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన మీ అందరినీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ఇదే రీతిగా ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడండి, దైవ దేవునికి వారసులు కండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అన్నాడు.